హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, వేడివేడి పొగలొచ్చే రైస్ అండి. దాంట్లోకి ములక్కాడ కర్రీ చేశానండి, మసాలా వేసి చాలా బాగా వచ్చిందండి. ఇంకా పొటాటో ఫ్రై, పప్పు టమాటా అండి, రసము, పెరుగు. చిన్న మాట, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొళ్ళు. చూడండి, సాత్వికమైన మనసు ఏం చేస్తుందండి? జీవాన్ని ఇస్తుంది. మనసులో దీనత్వము ఉన్నప్పుడు మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, నిర్ణయాలు జ్ఞానంతో ఉంటాయి, దేవుని మీద విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇలాంటి హృదయం మన ఆధ్యాత్మిక జీవితం మాత్రమే కాదు, శారీరకమైన ఆరోగ్యం కూడా కాపాడుతుంది. సాత్వికము అంటే సమస్యలు లేనట్టు అని కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుని కాపుదల ఉంటుంది. అసూయ లోపల నుంచే నాశనం చేస్తుంది. అసూయ అనేది బయట కనిపించకపోయినా లోపలే ఎముకలను కొల్లగొట్టే వ్యాధి లాంటిది. ఇది దుఃఖాన్ని ఇస్తుంది, సంబంధాలను చెడగొడుతుంది, దేవుని బ్లెస్సింగ్స్ కూడా చూడనివ్వదు. అసూయను కలిగి ఉండటం అంటే మనలను మనమే నెమ్మదిగా నాశనం చేసుకోవడం. దీన మనసు యొక్క హృదయం జీవాన్ని పెంచుతుంది. అసూయ మన ఆనందం, ఆరోగ్యం, ఆత్మను నాశనం చేస్తుంది. కాబట్టి దీన మనసుతో దేవుని వెంబడిద్దాం. ఆయన ఇచ్చే సంతోషమే మనకు నిజమైన జీవం.